శ్రీకృష్ణుడి ఇద్దరు శక్తివంతమైన శిష్యులు ఎవరో తెలుసా? మొదటి స్థానంలో ఉన్న శిష్యుడైతే స్వయంగా దేవుడి అవతారం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ సెక్షన్ లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మహాభారతం ధర్మ అధర్మాలను, సంస్కృతి సంప్రదాయాలను ఎంతో మంది వీరుల గాథని వినిపిస్తుంది మరియు దాంట్లో ఎంతో మంది గురువు శిష్యుల వర్ణన కూడా కనిపిస్తుంది. అలాగే గురువు పరశురాముడి శిష్యులు చూసుకుంటే భీష్మ పితామహుడు, గురువు ద్రోణాచార్యుడు మరియు దాంతో పాటు సూర్యపుత్ర కర్ణుడిని అత్యంత శక్తివంతుడిగా మార్చాడు. మరియు స్వయంగా ద్రోణాచార్యుడి గురించి మాట్లాడుకుంటే ఆయన అర్జునుడిని మరియు పాండవులని, కౌరవులని శక్తివంతులుగా మార్చాడు. కానీ మీకు ఈ విషయం తెలుసా? శ్రీకృష్ణుడికి కూడా ఇద్దరు అత్యంత శక్తివంతమైన శిష్యులు ఉన్నారు. అయితే ఎవరు ఆ శిష్యులు? వారిని చూసి కౌరవులు కాదు, స్వయంగా దేవతలు కూడా భయపడ్డారు. అయితే మొదటి స్థానంలో స్వయంగా అర్జునుడి పుత్రుడు అభిమన్యుడు ఉన్నాడు. ద్వాపర యుగంలో దుష్టులను సంహరించడానికి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడని చెప్తుంటారు. దాని కారణంగా బ్రహ్మదేవుడు దేవతలందరికీ శ్రీకృష్ణుడికి సహాయం చేయడానికి అంశ అవతారాలు ఎత్తమని ఆదేశిస్తాడు. అయితే చంద్రదేవుడికి తన పుత్రుడు వర్చస్సుడికి కూడా అవతారం ఎత్తడానికి ఆదేశం వచ్చిందని తెలుసుకుంటాడు. కానీ తన కొడుకు అవతారం ఎత్తడానికి చంద్రుడు ఒప్పుకోడు. అప్పుడు దేవతలందరూ కలిసి ధర్మం రక్షించడం దేవతలందరి బాధ్యత అని చెప్పి చంద్రుడిపై విరుచుకుపడతారు. దాంతో చంద్రుడు తన కొడుకుని అవతారం ఎత్తడానికి ఒక షరతుతో ఒప్పుకుంటాడు. ఆ షరతు ఏమిటంటే తన కొడుకు కొన్ని రోజుల వరకే భూమి మీద ఉంటాడు. దాంతో పాటు శ్రీకృష్ణుడి మిత్రుడు దేవరాజు ఇంద్రుడి కొడుకు అయిన అర్జునుడి కొడుకుగా మాత్రమే పుడతాడు అని చెప్తాడు. దేవతలు చంద్రుడి షరతును ఒప్పుకున్నారు. అయితే ఈ కారణంగానే అభిమన్యుడు 16 సంవత్సరాలలోనే చనిపోయాడని చెప్తుంటారు. దాని తర్వాత అతను తన తండ్రి చంద్రుడి దగ్గరికి వెళ్లిపోతాడు. అయితే అభిమన్యుడు మహాభారత కాలంలో వీరులలో ఒకడు. కేవలం 16 సంవత్సరాలలోనే తన పరాక్రమంతో కౌరవులకి చుక్కలు చూపించాడు. అవును ఫ్రెండ్స్, అభిమన్యుడు అత్యంత శక్తివంతుడు. అతను జన్మించక ముందే అతని మరణం నిశ్చయమైంది. కానీ అభిమన్యుడు కేవలం శక్తివంతుడే కాదు, అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు చక్రవ్యూహాన్ని ఎలా ఛేదించాలో నేర్చుకున్నాడు. అతనికి చక్రవ్యూహంలోకి వెళ్లడం తెలుసు, కానీ బయటికి రావడం తెలియదు. మహాభారత కాలంలో అభిమన్యుడు వంటి యోధుడు మరొకరు లేడని చెప్తుంటారు. కేవలం 16 సంవత్సరాలలోనే అతను కౌరవ సైన్యాన్ని తునాతునుకులు చేశాడు అని చెప్తుంటారు. మహాభారత యుద్ధంలో అభిమన్యుడు దుర్యోధనుడి పుత్రుడు లక్ష్మణ కుమారుడిని, రుగ్మధుడిని మరియు శల్యుడి పుత్రులను, అదే విధంగా ఎంతో మంది వీరులను చంపేశాడు. మరియు అంతేకాదు తానొక్కడే భీష్మ పితామహుడితో కూడా యుద్ధం చేశాడు. అంతేకాదు నారాయణి సేనకి అధ్యక్షుడైన కృతవర్మని కూడా ఆయన ఓడించాడు. కృతవర్మ యాదవ వంశస్థుడు. అభిమన్యుడి యుద్ధ కౌశల్యాన్ని తెలిసినవాడు మరియు ఆయన కౌరవ సైన్యంలో అభిమన్యుడిని ఒంటరిగా ఎవరు చంపలేరని చెప్తాడు. మరియు అంతేకాదు స్వయంగా శ్రీకృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు కూడా అభిమన్యుడికి గురువు. అంతేకాదు శ్రీకృష్ణుడు అభిమన్యుడికి ఎన్నో యుద్ధ నైపుణ్యాలు నేర్పించాడు. అభిమన్యుడికి రుద్ర పేరుతో ఉన్న ధనుసుని స్వయంగా శ్రీకృష్ణుడు ఇచ్చాడు. అంతేకాదు ఎన్నో దివ్యాస్త్రాల జ్ఞానాన్ని స్వయంగా శ్రీకృష్ణుడు అభిమన్యుడికి ఇచ్చాడు. అలాగే భగవాన్ శ్రీకృష్ణుడు అభిమన్యుడికి ఒక శక్తివంతమైన కవచం కూడా ఇచ్చాడు. ఆ కవచాన్ని ధరించడానికి కొన్ని విధి విధానాలు పాటించాలి. అయితే అవన్నీ అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు ఇద్దరు కలిసి అభిమన్యుడికి నేర్పించాడని చెప్తుంటారు. దాని కారణంగా సూర్యపుత్ర కర్ణుడు, ద్రోణుడు, దుర్యోధనుడు మరియు అశ్వత్థామ వంటి వీరులు కూడా అభిమన్యుడిని ఓడించలేకపోయారు. మహాభారతం 13వ రోజు ద్రోణాచార్యుడు ధర్మరాజుని పట్టుకోవడానికి చక్రవ్యూహాన్ని రచించాడు. మరియు ద్వాపర యుగంలో కేవలం 4గురికి మాత్రమే చక్రవ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలుసు. వాళ్ళు శ్రీకృష్ణుడు, గురువు ద్రోణాచార్యుడు మరియు అర్జునుడు మరియు ప్రద్యుమ్నుడు. వీరికి మాత్రమే తెలుసు. అభిమన్యుడు చక్రవ్యూహంలోకి చొచ్చుకుంటూ వెళ్లాడని చెప్తుంటారు. వీరోచితంగా పోరాడుతూ చక్రవ్యూహాన్ని ఛేదిస్తూ ముందుకు వెళ్లాడట. అభిమన్యుడు చక్రవ్యూహాన్ని ఛేదిస్తూ 6 చరణాలు దాటేశాడు. కేవలం ఒక్క చరణం మాత్రమే మిగిలి ఉంది మరియు అదే ఆఖరి చరణం. దాన్ని ఛేదించేటప్పుడు దుర్యోధనుడి పుత్రుడైన లక్ష్మణ కుమారుణ్ణి చంపాడు. దాని కారణంగా దుర్యోధనుడికి విపరీతమైన కోపం వస్తుంది. అయితే అతను యుద్ధ నియమాలను పక్కన పెట్టి 7గురు యోధులను అభిమన్యుడిని చంపడానికి పంపుతాడు. వాళ్ళు అభిమన్యుడి రథాన్ని విరగొట్టారు. ఒకరు వెనుక నుంచి దాడి చేస్తే మరొకరు ముందు నుంచి దాడి చేస్తున్నారు. అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి 4 వైపుల నుండి అభిమన్యుడి మీద దాడి జరుగుతుంది. అభిమన్యుడు ఓటమిని అంగీకరించలేదు. అతను విరిగిపోయిన రథం యొక్క చక్రాన్ని తీసుకొని యుద్ధం చేస్తున్నాడు. ఆఖరి శ్వాస దాకా పోరాడాడు. అయితే కౌరవులు మోసం చేసి అభిమన్యుడిని వెన్నుపోటు పొడుస్తారు. అయితే శ్రీకృష్ణుడు అభిమన్యుడిని ఎలా తయారు చేశాడంటే అతన్ని ఎవరు ఓడించలేకపోయారు. అభిమన్యుడు ఎంతటి వీరుడు అయ్యాడంటే కౌరవ ప్రధాన యోధులంతా కలిసి అతన్ని చంపవలసి వచ్చింది.
అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం శ్రీకృష్ణుడి రెండవ అత్యంత శక్తివంతమైన శిష్యుడి గురించి. అయితే అతను ఎవరో కాదు, నారాయణ సేనలోని అత్యంత శక్తివంతమైన యోధుడు సత్యాకి. అయితే శనిదేవుడి పుత్రుడైన సత్యాకి స్వయంగా అర్జునుడి మిత్రుడు. మరియు అభిమన్యుడు చనిపోయిన తర్వాత అర్జునుడు సాయంకాలంలోపు సైంధవుడిని చంపుతానని శపథం చేస్తాడు. అయితే అర్జునుని శపథం ఫలించడానికి మరియు ధర్మరాజుని రక్షించడానికి సత్యాకి బాధ్యత తీసుకుంటాడు. సత్యాకి ఒక తేజస్వి వీరుడు. అతను కౌరవుల యొక్క ప్రధానమైన యుద్ధ వీరులను చంపాడు. అందులో ప్రముఖమైన వాడు జలసంధి. త్రిగత సేన అధ్యక్షుడు సుదర్శన్ వారిని సత్యాకి ఒక్కడే ఓడించాడు. అంతేకాదు సత్యాకి తన వేగవంతమైన వీరత్వం మరియు తేజస్సుతో ద్రోణాచార్యుడిని, భీష్ముడిని, కృతవర్మని, కర్ణుడిని మరియు అశ్వత్థామని ఓడించాడు. నారాయణ సేనకి అధ్యక్షుడిగా సత్యాకి ఎందుకు తీసుకున్నారంటే అతను ఒక సాధారణ మానవుడు. అతని దగ్గర ఎలాంటి దివ్యాస్త్రాలు లేవు. కేవలం మామూలు బాణాలతో పెద్ద పెద్ద వీరులను ఎదుర్కొనేవాడు. అతని విజయానికి కారణం కేవలం శ్రీకృష్ణుడు ఇచ్చిన యుద్ధనీతి అభ్యాసం. సత్యాకి ఇద్దరు యుద్ధ నైపుణ్యాలు నేర్పారు. వాళ్ళు ఎవరో కాదు, ఒకరు శ్రీకృష్ణుడు అయితే మరొకరు అర్జునుడు. అయితే అర్జునుడు సత్యాకి బాణాలు ఎలా ప్రయోగించాలో నేర్పించాడు మరియు శ్రీకృష్ణుడు అతనికి కలారి పట్టు నేర్పించాడు. కలారి పట్టును నేడు మిక్స్ మార్షల్ ఆర్ట్ లేదా కరాటే అని అంటారు. దాంతో పాటు మల్లా యుద్ధం, గదా యుద్ధం, కత్తిసాము అనేక విధాలైన యుద్ధనీతులను చేయడం స్వయంగా శ్రీకృష్ణుడు అతనికి నేర్పించాడు. మరియు ఆ యుద్ధ నైపుణ్యాలతోనే సత్యాకి ఎందరో కౌరవ వీరులను ఓడించాడు. అయితే నారాయణి సేనాని వదిలి పోరాడిన వీరులలో సత్యాకి ఒక్కడే ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో అతను నారాయణి సేనని వదిలేసి శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి వైపు నుండి పోరాడాడు మరియు యుద్ధం అంతమయ్యే వరకు జీవించి ఉన్నాడు. అయితే వీళ్ళే ఆ శక్తివంతమైన శ్రీకృష్ణుడి శిష్యులు. వారిలో ఒకడు అభిమన్యుడు, మరొకరు సత్యాకి. అయితే వీరిద్దరిలో మీకు ఎవరంటే ఎక్కువగా ఇష్టమో కింద కామెంట్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.